ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో శాంతినగర్ వాసులు రోడ్డుపై ధర్నా చేశారు. ఆటోనగర్లోని కెమికల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్ర కాలుష్యం జరుగుతుందని ఆరోపించారు. భూగర్భ జలం, గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వాసన వల్ల రాత్రులు కూడా నిద్ర పట్టకుండా ఇబ్బంది పడుతున్నామన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. కాలుష్య నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు విమర్శించారు. ఎవరి అండదండలతో ఈ కెమికల్ యూనిట్లు నడుస్తున్నాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలు మూసివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అయితే మనందరం కూడా ఏంటంటే మన ఇంటి వరకు కాలుష్యం రావట్లేదు, మాకు ఇబ్బంది కలగట్లేదు అని చెప్పి చాలా మంది భావిస్తున్నారండి. మాది ఆర్టీసీ కాలనీ అండి, అక్కడ వరకు వస్తుందండి. అర్ధరాత్రి కూడా మీరు 1:02 ఆ టైంలో ఒక సడన్గా లేచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆ ఒక వాసన ఎలా వస్తుంది. సో మాకు దగ్గరలో కూడా తక్కువ స్కూల్ అండి, అక్కడ దగ్గరలో ఉన్న తక్కువ విద్యాలయం. అక్కడికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వదులుతున్నటువంటి వాయువుల వల్ల మాకు స్కూల్లో కూడా పిల్లలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతా ఉందండి. అవి చిన్న పిల్లలు వాళ్ళు మనకు చెప్పుకోలేరు, కానీ వాళ్ళు కూడా ప్లాస్టిక్ వదలడానికి ఇబ్బంది పడుతున్న సంగతి మనం అధికారులకు తెలియజేస్తున్నామండి. దీని ద్వారా అప్పటికి చాలా ఇబ్బంది అవుతుంది తెలియజేస్తున్నా వాళ్ళు పోలీస్ యంత్రాంగం వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరి సహాయ సహకారంతోనే మనం కాలుష్యాన్ని నివారించగలుగుతామండి. ప్రతి ఒక్క విభాగం, ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో మనకు సహాయం చేస్తే కాలుష్యం నివారించడానికి పూర్తిగా అవకాశం ఉంటుందండి మనకి.